కార్ పార్టీ ఎమ్మెల్యేలైన పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ సారు పదవులను రద్దు చేయాలన్నట. రౌడీ షీటర్ల కంటే అధ్వానంగా రోడ్ల మీదకి వచ్చి కయ్యాలు చేసుకున్నాడు. నోటితోని చెప్పరా అని, చెవులతోని వినరాని మాటలు అనుడు చూస్తే వీళ్ళు ఎమ్మెల్యేలుగా పనికిరారు అంటురు. రద్దు చేస్తేనన్నా తతిమ ఎమ్మెల్యేలకు కూడా బుద్ధి వస్తుంది కావచ్చు. ప్రత్యక్షంగా రౌడీలు అనే మాట మనం వింటుంటాం. వీళ్ళిద్దరి ప్రవర్తన వాళ్ళని మించిపోయినట్టుగా ఉన్నది. ఇన్నరా మందకృష్ణ మాదిగ సార్ ఏమంటున్నాడో, వీళ్ళ లొల్లి చూస్తుంటే వీళ్ళకేనా మనం ఓట్లు వేసి గెలిపించింది. ఏం మాట్లాడుకుంటారు, చిల్లెర శాస్త్రాలు, చిల్లెర ఎమ్మెల్యేలు. ఇంత దిగజారి ఎట్లా మాట్లాడతారు? శాసనసభ్యులమన్న సోయి లేకుండా కద్దరు బట్టలు వేసుకొని ఆ కారు కూతలు కూసుడు ఏందో, అంతగానం బూతులు మాట్లాడుకున్నాడు ఏందో. స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ మంచిగా యాది పెట్టుకోవాలి. మొదలు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను పదవులకెంచి తీసేయాలి. అప్పుడు తెలంగాణ సమాజం మంచిగుంటది అనుకోవచ్చుండు. అయ్యా మందకృష్ణ మాదిగ సారు మంచి మాటనే చెప్పిర్రు. ఈ ఒక్క ఇద్దరు ఎమ్మెల్యేలే కాదు సారు, వాళ్ళు వెనకపోట నడుచుకుంటూ పోయిన ఎమ్మెల్యేల పని కూడా చేయాలి. ఎందుకంటే అసలు ముచ్చట పక్కకు పెట్టి కొసరు ముచ్చట మాట్లాడినట్టు ప్రజల గురించి అరుచుకోవలసింది పోయి, అరికెపూడి పాడిగారి పంచాయతీని సల్లబడగొట్టవలసింది పోయి మీదికెళ్ళి రెచ్చగొట్టుడు ఏంది? ఇందుకేనా కార్ పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచిర్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.